ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. రోజువారీ లాగానే మనం టీవీలో బంగారం రేట్లు అదేవిధంగా ఫ్లక్చువేట్ అవుతున్న మార్కెట్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటున్నాం కదా. సో ఈ రోజు బంగారం ధర ఎంత ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. సో నిన్నటితోని పోల్చుకుంటే 10 గ్రాముల బంగారం మీద 1318 రూపాయల నుంచి 1500 వరకు తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రజెంట్ నిన్నటి మార్కెట్ చూసుకుంటే 1,57,700 రూపాయలు ఉండగా అది కాస్త ఈరోజు 1,56,440 రూపాయల వరకు అయితే పడిపోయిందనమాట. అప్రాక్సిమేట్లీ 1,318 రూపాయల నుంచి 1,350 రూపాయల వరకు అయితే మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇక 100 గ్రాముల బంగారం గురించి చూస్తుంటే ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 100 గ్రాముల బంగారం పైన 13,000 తగ్గడం జరిగింది. ఇక నిన్నటికి వాళ్ళకి 24 క్యారెట్ గోల్డ్ అయితే 22 క్యారెట్ గోల్డ్ మనం ఒక్కసారి చూసుకుంటే 1,43,000 ఇవాళ రేట్ ఉండగా నిన్నటి రేటు 1,44,000 ఉంది. సో 1,200కు పైగా ఈ రోజు ఒక్క రోజులోనే 1,200కు పైగా బంగారం రేట్ అనేది పడిపోయింది. ఇదే కాకుండా 18 క్యారెట్ ఈ మధ్య కాలంలో చాలా మంది 18 క్యారెట్ కూడా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో 18 క్యారెట్ కూడా తెలుసుకుందాం. 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ప్రజెంట్ 1,17,330 రూపాయలు ఉంది. నిన్నటికి ఇవాళకి 1,000 రూపాయలు తగ్గింది. నిన్న 1,18,310 రూపాయలు ఉండే. సో మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ రోజు అంటే 24 గంటల్లో నిన్నటి నుంచి ఇవాళటి వరకు 24 గంటల్లో 1,500 నుంచి 2,000 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని క్లియర్గా తెలిసిపోయింది. సో ఇది చూసుకుంటే డే బై డే బంగారం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇప్పుడు 18 క్యారెట్ ఎందుకు చెప్తున్నాను, ఇన్ని రోజుల పాటు నేను 22 అండ్ 24 మాత్రమే చెప్పాను. రీజన్ ఏంటి అంటే చాలా మంది దాని మీదనే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ దెన్ లేటర్ ఆన్ ఇప్పుడు 18 క్యారెట్ మీద కూడా అదే పర్స్పెక్టివ్, అంటే జనాలు ఎవరెవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అటు 18 క్యారెట్ మీద కూడా ఇష్టం చూపిస్తున్నారు. బికాస్ 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్. 18 క్యారెట్ ఏంటంటే ఇంకొంచెం సిల్వర్ కానీ కాపర్ కానీ అవన్నీ మిక్స్ చేసి ఉంటాయి. బట్ చాలా అంటే చాలా బెటర్గా క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ మధ్య 9 క్యారెట్ గోల్డ్ అని కూడా వస్తుంది. సో సోషల్ మీడియాలో ఏవేవైతే చక్కలు కూడా అందరూ దాని మీద కూడా ఇష్టపడుతున్నాం. సో మార్కెట్ కంప్లీట్గా ఇంకా డౌన్ అవుతుందా ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది. పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ నుంచి అదేవిధంగా పెళ్లి కూతురు సైడ్ నుంచి ఇద్దరి సైడ్ నుంచి కూడా అరే ఎంత బంగారం పెట్టాలి, ఈ అమ్మాయికి ఎంత బంగారం ఇవ్వాలి, లేకపోతే అబ్బాయికి ఎంత బంగారం పెట్టాలి, కట్న కానుకలు ఏమేమి ఇవ్వాలి ఏంటనేది ఆలోచన. ఇక బంధుమిత్రులు వచ్చే వాళ్ళందరూ అమ్మ గోల్డ్ ప్రైస్ ఇంత అయింది, అలా ఒక తులం బంగారం ఒక చిన్న రింగ్ చేయిద్దాం అనుకున్నాం అయ్యేటట్టు లేదే అన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మరి మార్కెట్ ఇంకా తగ్గుతుందా అనే దానికి సంబంధించి ఒక విషయం తెలుసుకుందాం. మార్కెట్ తగ్గుతుంది అనుకున్నాము. ఈ ఒక జనవరి నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ 13,000 వరకు తగ్గింది. అది మనం అందరం చూసాం. ఎందుకంటే జనవరి స్టార్టింగ్లో అదేవిధంగా డిసెంబర్ ఎండింగ్ టైంలో మనకి 1,00,000 దాటి 1,90,000 1,80,000 వరకు పోయింది. అంటే మార్కెట్ అనేది ఒక రేంజ్లో లేచిందనమాట. మరి అంత వెళ్ళిన మార్కెట్ సడన్గా ఇంత కొలాప్స్ అయింది. ఇక సిల్వర్ రేట్కి వస్తే ప్రజెంట్ సిల్వర్ రేట్ అయితే అప్రాక్సిమేట్లీ 2 lakhs నుంచి చిల్లర వరకు ఉందన్నమాట. ఒకసారి ఆ రేట్స్ కూడా చూద్దాము. ఎందుకంటే సిల్వర్ మార్కెట్ ఏమైపోయిందంటే నార్మల్గా గోల్డ్ మార్కెట్ అనేది డే టు డే టైమింగ్స్ పరంగా అంటే గోల్డ్ కొంత గొప్ప ఒక ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది. సిల్వర్ అయితే మొత్తానికి వరస్ట్ పొజిషన్లో ఉంది. సో ప్రజెంట్ సిల్వర్ ఒక్కసారి చూస్తే 10 గ్రాముల సిల్వర్ 2,800 రూపాయలు ఉంది. అది స్టేబుల్గా ఉంది. సిల్వర్ ఏమీ తగ్గలేదు. నిన్న కూడా అదే రేట్ ఉంది. అండ్ 100 గ్రాముల సిల్వర్ 28,000, అదేవిధంగా 1000 గ్రాముల సిల్వర్ వచ్చేసి 2,80,000తో కొనసాగుతుంది. అంటే మొన్నటి వరకు ఇంకా 3 లక్షలు దాటి ఉన్న గోల్డ్ సిల్వర్ ఇవన్నీ చూసుకుంటే సిల్వర్ మాత్రం కొంచెం మొన్నటి కంటే అంటే గత 2-3 వీక్స్ నుంచి పోల్చుకుంటే సిల్వర్ కంపారిటివ్లీ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తుందని చెప్పాలా. బికాజ్ ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎక్కువగా సిల్వర్ని యూజ్ చేస్తూ ఉన్నాము మనం. ఇప్పుడు రాబోయే సోలార్ ఎనర్జీకి సంబంధించి అదేవిధంగా ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉండడంతో ప్రజెంట్ సిల్వర్ రేట్ అయితే కొంచెం స్టేబుల్లో ఉందనే చెప్పాలి కంపేర్ టు బంగారం. సో బంగారం కొనేవాళ్ళు ఖచ్చితంగా కొనడం బెటర్ అనే చెప్తాను. ఇంకా తగ్గుతుంది అనుకుంటూ చూస్తే నిన్నటికి వాళ్ళకి తగ్గింది. కానీ మొన్న ఒక 3 days బ్యాక్ చూసుకుంటే ఒక రోజు కంప్లీట్గా పడిపోయి నెక్స్ట్ డే వెంటనే ఒక 2-3 వేలు పెరిగింది. సో అలా మార్కెట్ని నమ్మకుండా
మీరు కొనగలిగే ఉంటే ఖచ్చితంగా కొనేసేయండి అనేది ప్రజెంట్ మార్కెట్ నుంచి వినిపిస్తున్న వార్త. ఓవరాల్‌గా కంప్లీట్‌గా ఎక్స్‌పర్ట్స్ అయినా ఎవరైనా కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. సో, ఖచ్చితంగా మనం టీవీ ద్వారా నేను దీనికి సంబంధించి ఒక ఎక్స్‌పర్ట్‌తోని మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. బికాజ్ మీకు ఒక జనరల్ కంటే కూడా ఒక ఎక్స్‌పర్ట్ మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా ఇంకా మీకు కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరి గోల్డ్‌లో ఇంకా ఎలా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకొక వీడియోలో ఒక గెస్ట్‌తోని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్ టు మనం టీవీ.